పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర సేవ్ డెమోక్రసీ ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొన్నారు. లోక్సభలో జరిగిన ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు కాంగ్రెస్ నేతలు. దాడిపై ప్రధాని మోదీ జవాబు ఇవ్వలేకపోవడంతో ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారని తెలిపారు. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభలపైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం మనం ఏర్పడ్డది. దేశ స్థాయిలో కూడా నియంత్రణతో పోకడతో పోతా ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా మన పార్టీలన్నీ పనిచేస్తా ఉన్న తరుణంలో ఈరోజు అదే విధమైన మరి వారికి గుణపాఠం, బీజేపీ పార్టీ వారికి గుణపాఠం తప్పదని. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ఒక సందేశం పంపిండు. ఈనాడు మీరు మాటలు చాలా చెప్తా ఉన్నారు. మేము అతీతులం, అన్నింటికీ మేము పునీతులం అని మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకం చెలరేగుతా ఉంది. కులాల పేరు మీద, మతాల పేరు మీద. పోనీ మీరేదో దేశాన్ని ఉద్ధరించిందంటే దేశ ప్రజల స్థితిగతులు ఏమైనా మారినాయా? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నో విమర్శలు చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటూ మాట్లాడారు. త్యాగాల కుటుంబం. మరి ఈనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు పుట్టిస్తూ ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకొని, దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతా ఉన్నారు. పార్లమెంటులో జరిగినటువంటి దాడి, దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తీరు, ఈ ప్రభుత్వం నియంత్రితంగా ఏ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తా ఉంది. యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని, మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది.